Hi guys, I am back with another video. This is Sagar. You're watching Sagar Creations Telugu. సో గైస్ ఈరోజు మన వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే స్టోరేజ్ సంబంధించి చాలా మెంబర్స్ అయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడంటే 256GB 128GB మొబైల్స్ వచ్చాయి కాబట్టి నో ప్రాబ్లం. సో అప్పట్లో 32GB కానీ 64GB తీసుకునే మొబైల్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కామన్గా ఫేస్ చేసేదంటే స్టోరేజ్ ప్రాబ్లం అనమాట. సో స్టోరేజ్ ఫుల్ అయ్యి ఫొటోస్ డిలీట్ చేసుకోవడం లేదా మొబైల్ స్లో అవ్వడం, మొబైల్ హ్యాంగ్ అవ్వడం, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను ఒక 2 సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ సెట్టింగ్స్ ద్వారా మీరు ఒక 30% లేదా 20% అయినా స్టోరేజ్ అయితే ఫ్రీ చేసుకోవచ్చు అనమాట. సో ఆ 2 సెట్టింగ్స్ ఏంటి, వాటిని మనం ఏ విధంగా అప్లై చేయాలి, అవేంటి మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఎండ్ దాకా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికంటే ముందు మీరే చూడొచ్చు అనమాట. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో దీనిలో ఫస్ట్ వన్ సెట్టింగ్లో కనుక చూసినట్టయితే ముందు మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఇట్లా స్క్రాల్ చేసినట్టయితే సో ఇక్కడ మీకు యాప్స్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ యాప్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత సిస్టమ్ యాప్ సెట్టింగ్స్, మేనేజ్ యాప్స్, మేనేజ్ హోమ్ స్క్రీన్ షార్ట్ కట్, సో ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇక్కడ మేనేజ్ యాప్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మేనేజ్ యాప్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ సెర్చ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సెర్చ్ మీద ట్యాప్ చేసి మీరు డైలీ ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఏది ఉందో సో అదైతే ఇక్కడ సెర్చ్ చేయండి. నేను డైలీ ఎక్కువ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాను కాబట్టి నేను ఫస్ట్ యూట్యూబ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను యూట్యూబ్ ఎంటర్ చేసి ఇక్కడ డన్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ డన్ మీద ప్రెస్ చేయగానే చూడవచ్చు వన్ యాప్ ఫౌండ్ అని వచ్చి యూట్యూబ్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి యూట్యూబ్ అనేది మనకు 0.97GB అయితే యూజ్ చేసుకోవడం జరిగింది. సో చూడొచ్చు ఎంత స్టోరేజ్ అయితే తీసుకోవడం జరిగిందో. సో దీని మీద ఈ విధంగా ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత స్టోరేజ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ 0.97GB. సో దీని మీద ట్యాప్ చేయండి. స్టోరేజ్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు క్యాషే మనకి ఎంత ఉంది చూడండి. క్యాష్ వచ్చేసరికి 469MB అయితే ఉండడం జరిగింది. సో ఇంత క్యాష్ అంటే ఈ ఒక యూట్యూబ్ కానీ కాకుండా ప్రతి ఒక్క యాప్కి క్యాష్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని మీరు ఎవ్రీ వీక్ కానీ లేదా ఎవ్రీ ఒక 2 వీక్స్ కానీ క్లియర్ చేస్తూ ఉండాలి. సో అదే మనకు స్టోరేజ్ కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు 469MB ఉందన్నమాట. సో ఇక్కడ క్లియర్ డేటా మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లియర్ డేటా కాకుండా క్లియర్ క్యాష్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు క్యాన్సిల్ ఓకే అని అడుగుతుంది, ఓకే అయితే చేసేయండి. ఇక్కడ క్లియర్ డేటా క్లియర్ క్యాష్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎంత వచ్చిందని మనకి. ఇక్కడ చూడండి 0.97GB ఉన్న యాప్ 500MB కట్ చేసింది అనమాట. సో ఇట్లా మీరు డైలీ ఎక్కువగా ఏ యాప్ అయితే యూస్ చేస్తారో ఆ యాప్కి అయితే చేయండి ఫ్రెండ్స్. సో మనం సెకండ్ సెట్టింగ్ కనుక చూసినట్టయితే సో ఫ్రెండ్స్ ముందుగా మొబైల్ ఉన్న గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత పైన మీ జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో సో దాని ప్రొఫైల్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు ప్రొఫైల్ మీద ట్యాప్ చేసిన తర్వాత మేనేజ్ యాప్స్ అండ్ డివైజెస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ దీని మీద ట్యాప్ చేసిన తర్వాత ఓవర్ వ్యూ అని మేనేజ్ అని ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మేనేజ్ మీద అయితే ట్యాప్ చేయండి. మేనేజ్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ డబుల్ ట్యాప్ టు చేంజ్ ఫిల్టర్ అని ఉంది ఫ్రెండ్స్. సో దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత నాట్ ఇన్స్టాల్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. సో మీకు నాట్ ఇన్స్టాల్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడొచ్చు చాలా యాప్స్ అయితే ఇక్కడ మనకు రావడం జరిగింది, చాలా యాప్స్ అనేది. సో మీరు ఏంటంటే ఎప్పుడెప్పుడు ఇన్స్టాల్ చేసినవి అనేది ఇన్స్టాల్ చేసి అన్ఇన్స్టాల్ చేస్తారు కదా, సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా సో చాలా అయితే యాప్స్ ఉంటాయి. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని రిమూవ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో రిమూవ్ చేస్తే సో ఈ విధంగా దీని ద్వారా కూడా మీకు స్టోరేజ్ అయితే ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యాప్స్ అయితే రిమూవ్ చేయండి. సో ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు 4 యాప్స్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. సో మీరు ఎప్పుడెప్పుడు ఇన్స్టాల్ చేసిన అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో వాటిని మీరు రిమూవ్ అయితే చేసుకోండి. సో రిమూవ్ అయితే దీని ద్వారా కొంచెం స్టోరేజ్ కూడా ఫ్రీ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.